హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మొమెంట్స్. ఈరోజు అయితే మనం గోబీ పకోడీ చేసుకుందాము. క్యాలీఫ్లవర్ గోబీ పకోడీ. ఇదైతే పిల్లలు బాగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా బాగా ఇష్టం. దీన్ని అయితే క్లీన్ చేసుకుని తీసుకుని ఒక వేడి నీళ్ళలో వేసి తీయాలి. ఏదన్నా పురుగు అది ఉన్నా అవుతుంది. వేడి నీళ్ళలో వేసి తీసుకుని ఇలా శుభ్రంగా చేసుకున్నాం. నెక్స్ట్ కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. వేడి నీళ్ళలో వేసి తీయడం అయితే మర్చిపోవద్దండి. ఒక కప్పు కార్న్ఫ్లవర్, హాఫ్ కప్ మైదా. ఇలా ఒక ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకుందాము. అప్పటి వరకు అది కలిపే వరకు ఇది ప్యాన్లో ఆయిల్ వేడవుతుందనమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుతున్నాము. కొంచెం పులుపులుగా టేస్ట్ ఎమ్మిగా బాగుంటుందనేసి. సో ఆయిల్ అయితే వేడైంది కదా, ఇలా పకోడీలాగా వేసేసుకుంటే యమ్మీ యమ్మీ గోబీ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేసినా అది పిండి స్ట్రక్చర్ అయిపోతుందండి, తక్కువగా వేసినా బాగుండదు. ఇట్లా ఒక పెద్ద సైజు క్యాలీఫ్లవర్కి ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండ్ హాఫ్ కప్ మైదా పడుతుంది. ఉప్పు కారం అనేది మీరు తిన్నదాన్ని బట్టి చూసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇట్లా పకోడీ చేశాను. నెక్స్ట్ టైం నేను మంచూరియా కూడా చేసి చూపిస్తాను. యమ్మీ యమ్మీ క్యాలీఫ్లవర్ గోబీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మా పాప స్నేక్ తలకాయలాగా క్యారెట్ని ఇలా రెడీ అయితే చేసింది. క్రిస్పీగా బాగున్నాయి. అదిగో మా బాబు తిని చూస్తున్నాడు, చాలా బాగుంది అంటున్నాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.